బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.7గా నమోదైంది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. ఫుజీ పట్టణంలో ఒక్కసారిగా భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. పసిఫిక్ తీరం వెంబడి 3 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయంటూ సమాచారం అందుతోంది. మరొకసారి భారీ భూకంపం, దానికి తోడు సునామీ హెచ్చరికలు కూడా రావడంతో జపాన్ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక 2 రోజుల క్రితం మనం చూసాం, ఒక 3 days బ్యాక్ మనం చూసాం, ఒకసారి అక్కడ భూకంపం సంభవించింది. 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడం, అక్కడ ఇళ్ళు కొన్ని కూలిపోవడం కూడా మనం చూసాం. మరొకసారి అప్పుడు కూడా పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి, సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పుడు మరొకసారి భూకంపం సంభవించింది 6.7 తీవ్రతతో. మరొకసారి సునామీ హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. యూ కెన్ సీ దేర్ ఇన్ దోస్ విజువల్స్. ఒకసారి మీరు చూడండి భూకంప తీవ్రత ఏ విధంగా ఉంది అనేది. ఇళ్ళు, కార్లు అన్నీ కూడా షేక్ అయిపోతున్నాయి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా. బట్ అక్కడ ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా అంత ఫ్లెక్సిబిలిటీతో కూడా ఉంటాయి. అండ్ ఇట్స్ వెరీ కామన్ దేర్. భూకంపాలు అనేవి చాలా సాధారణమైనటువంటి విషయం జపాన్కి. కానీ 6, 7 అంతకు మించిన తీవ్రత అనేది ఖచ్చితంగా నష్టం చేసే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్లుగా కొంతవరకు అక్కడ ఇళ్ళన్నీ కూడా ఉంటాయి. చాలా వరకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇళ్ళు కొంత షేక్ అయినప్పటికీ కూడా కూలిపోకుండా ఉండేలా కడతారు. అండ్ ఇట్స్ వెరీ లైట్ మెటీరియల్ దే యూజ్ ఇన్ దిస్ కన్స్ట్రక్షన్. మోస్ట్లీ చెక్క, పేపర్ వీటితోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అతి తేలికైనటువంటి కొన్ని స్టీల్ పార్ట్స్ని కూడా యూజ్ చేస్తారు. సో దానివల్ల కూలే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఆ ఇళ్ళు అలాంటి భూకంపాలను తట్టుకోవడానికి, విత్స్టాండ్ అవ్వడానికి అనుగుణంగానే వాళ్ళు కడుతూ ఉంటారు. కొన్నిసార్లు మాత్రం మరీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, జస్ట్ లైక్ ఇప్పుడు 6.7 ఉంది తీవ్రత, మొన్న 7.5 తీవ్రత నమోదైంది. సో ఇంత ఇంటెన్సిటీ ఉన్నప్పుడు సహజంగా కొంత నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే భూకంపాలను తట్టుకోవడం కొంతవరకు అక్కడ సాధారణమే అయినప్పటికీ సునామీ హెచ్చరికలు వరుసగా జారీ అవుతూ ఉండడం మాత్రం అక్కడ భయాందోళన కలిగిస్తోంది. మొన్న ఒకసారి వచ్చినటువంటి 3 రోజుల క్రితం వచ్చినటువంటి భూకంపంతో సుమారుగా 3 నుంచి 4 మీటర్ల వరకు అలలు తీవ్రంగా ఎగిసిపడ్డాయి. ఇప్పుడు మరొకసారి 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నట్లుగా తెలుస్తోంది. మరొకసారి భూకంపం సంభవించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరిన్ని భూకంపాలు సంభవించే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. వి ఆల్ నో ఒక 3 months బ్యాక్ జపాన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మన అందరికీ తెలిసిందే. వితిన్ 24 hours ఆల్మోస్ట్ 100 ఎర్త్క్వేక్స్ అక్కడ సంభవించాయి. 24 గంటల్లో 100కి పైగా భూకంపాలు అక్కడ సంభవించాయి. వారం రోజుల్లో 300కి పైగా భూకంపాలు సంభవించాయి. ఇట్ వాజ్ వెరీ స్కేరీ టైం. వాళ్ళందరికీ కూడా చాలా భయపడ్డారు. అప్పుడు బాబా వంగా చెప్పిన ప్రిడిక్షన్ ఎక్కడ నిజం అవుతుందో అన్న అనుమానం చాలా మందిలోనూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక జపాన్ ఉండదేమో అనుకున్నారు. వరుస భూకంపాలు, అప్పుడు సునామీ హెచ్చరికలు, చాలా ప్రాంతాలు మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కొన్ని ద్వీపాలని ఖాళీ చేయించారు, అక్కడ కొన్ని ఐలాండ్స్ని ఖాళీ చేయించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు మరొకసారి అలాంటి భయం అక్కడ కనిపిస్తోంది. భూకంపాలు అక్కడ సాధారణమైనప్పటికీ అతి తీవ్రంగా రావడం కానీ, లేదంటే వాటి ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉండడం కానీ, చాలా కంటిన్యూగా వస్తూ ఉండడం కానీ అతి భయాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక, ఈవెన్ గవర్నమెంట్స్ కూడా కొన్ని చిన్న ద్వీపాల సమూహం జపాన్ అనేది. సో కొన్ని చిన్న ద్వీపాల్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే కొద్దిపాటి సముద్ర మట్టం అక్కడ కొద్దిపాటి స్థాయిలో పెరిగినా, లేదంటే అలలు భారీగా ఎగిసిపడినా కొన్ని చిన్న ద్వీపాలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. సో దానివల్ల కూడా జరుగుతుంది. అట్ ది సేమ్ టైం టెక్టోనిక్ ప్లేట్స్ మూమెంట్స్ కూడా చాలా ర్యాపిడ్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. వి ఆల్ నో భూమి కింద ఉండేటువంటి పొరలు, టెక్టోనిక్ ప్లేట్స్ అంటాం, పొరలుగా ఉంటుంది మన భూమి కింద. సో సహజంగా పెద్ద ల్యాండ్ ఉన్న చోట భారతదేశం కానీ, ఏషియన్ కంట్రీస్ అన్నీ మనం ఏషియాలో మిగతా దేశాలను మనం చూస్తున్నాం. ముఖ్యంగా భారతదేశం కానీ, చైనా కానీ ఇలాంటి దేశాలు చూస్తే ఒకేసారి చాలా విశాలంగా ఉంటాయి, పెద్ద దేశాలు ఇవి. సో కానీ జపాన్ మాత్రం చిన్న ముక్కలుగా ఉంటుంది. దానివల్ల ప్లేట్స్ చాలా చిన్నగా ఉండడం, మూమెంట్స్ చాలా ర్యాపిడ్గా ఉండడం, దట్టు ఎక్కువగా అవన్నీ కూడా చిన్న దీవులు, అన్నీ చిన్న ద్వీపాలు, వాటి వల్ల కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది. సో టెక్టోనిక్ ప్లేట్స్ మూమెంట్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సముద్రం పక్కనే, చుట్టూ సముద్రం ఉంది కాబట్టి, సముద్రం మధ్యలో ఈ ద్వీపాలన్నీ ఉన్నాయి కాబట్టి చాలా వల్నరబుల్ కండిషన్లో ఉంటాయి. వాటి వల్ల కూడా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో టెక్టోనిక్ ప్లేట్స్ మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉండడం, మోర్ ఆఫ్ అక్కడ
కొన్ని వాల్కనీస్ కూడా ఉన్నాయి. సో అన్ని రకాలుగా జపాన్కి చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రజెంట్ ఈ ప్రమాదం నుంచి ఇప్పుడు వాళ్ళు బయటపడాల్సిన అవసరం ఉంది. మరికొన్ని భూకంపాలు కూడా సంభవించే అవకాశం ఉంది అంటున్నారు. రాబోతున్న వారం 10 రోజుల్లో మరికొన్ని భూకంపాలు ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తాయని చెప్పలేదు. అట్ ద సేమ్ టైం మొన్న వచ్చినటువంటి భూకంపం సుమారుగా సర్ఫేస్ నుంచి 50 కిలోమీటర్స్ డెప్త్లో ఉంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ పెద్దగా డెప్త్ కనిపించడం లేదంటున్నారు. సో దీనివల్ల సర్ఫేస్ పైకి ఆ వైబ్రేషన్స్ చాలా వేగంగా చేరుకుంటాయి. అట్ ది సేమ్ టైం చాలా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సహజంగా భూమి లోపల చాలా డీప్గా గనక ఈ భూకంపాలు సంభవించినట్లయితే ఈ టెక్టోనిక్ ప్లేట్స్ మూమెంట్స్ జరిగినా, వాటి కొలైడ్ జరిగినా, లేదంటే అక్కడే ఏదైనా భూకంప కేంద్రం ఉన్నా అవి పైకి రావడానికి చాలా కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది. మీన్ వైల్ అవి కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ వైబ్రేషన్స్. కానీ భూమి ఉపరితలానికి సర్ఫేస్కి అతి దగ్గరలో ఉండడం వల్ల చాలా ఈజీగా పైకి వస్తున్నాయి వైబ్రేషన్స్. వాటి ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. నా ఇట్ 6.7 రిక్టర్ స్కేల్ మీద రికార్డ్ అయింది. మొన్న 7.5 రికార్డ్ అయింది. మొన్న 3 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయి. ఇప్పటి కూడా 3 మీటర్ల వరకు అలలు ఎగిసిపడుతున్నట్లుగా తెలుస్తోంది. రాబోతున్న వారం 10 రోజుల పాటు ఈ భూకంపాల తీవ్రత మరింత ఉండే అవకాశం ఉందంటున్నారు. సునామీ హెచ్చరికలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. బాగా వీక్గా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, అంటే చిన్న చిన్న ద్వీపాలు, ఎక్కువ వల్నరబుల్ కండిషన్లో ఉన్నటువంటి ద్వీపాలను మాత్రం వాళ్ళు పూర్తిగా ఖాళీ చేయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అటువైపు ఉంటే జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి, వాళ్ళ కేర్ చూసుకోండి. అండ్ వెరీ సూన్ ఈ మరొకసారి భూకంపం సంభవించే అవకాశం ఉందంటున్నారు. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వి ఆల్ షుడ్ ప్రే ఫర్ జపాన్. అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. చాలా భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది ఒకవేళ ఇలాగే కొనసాగితే అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. వరుసగా జపాన్లో వస్తున్నటువంటి ఈ భూకంపాలు, సునామీ హెచ్చరికల్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇంకా జపాన్ ఈ ప్రమాదం నుంచి బయటపడలేదా? ఇంకా ఏదైనా బాబా వంగా చెప్పినటువంటి ఆ ప్రిడిక్షన్లో పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయా మీకు? లేకపోతే ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్గా అక్కడ ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? హౌ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్ సిచ్యువేషన్? జపాన్ అతి త్వరగా కోలుకోవాలని మనందరం కోరుకుందాం. వీటన్నిటి నుంచి బయటపడాలని మనందరం కోరుకుందాం. అండ్ అట్ ది సేమ్ టైం ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. ఏం జరుగుతుంది అండ్ హౌ యూ అండర్స్టాండింగ్ దిస్ అనేది మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.